గత కొద్ది కాలంగా కోళ్లకు బర్డ్స్ ఫ్లూ వ్యాధి రావడంతో కోళ్లు చనిపోతున్నాయని, వీటి యొక్క మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని వచ్చినటువంటి వార్తలు విదితమే. కాగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక దర్గా సెంటర్ సమీపంలో గల శ్రీనివాస చికెన్ సెంటర్ యాజమాన్యం వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అంటూ మంగళవారం సాయంత్రం వండినటువంటి చికెన్ మరియు ఎగ్ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు పైడియా శ్రీనివాస్ వీరబాబు మీడియాతో మాట్లాడుతూ WHO సూచనల మేరకు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ మరియు గుడ్లను వండటం వల్ల బర్డ్స్ ఫ్లూ వైరస్ చనిపోతుందని, దీనివల్ల చికెన్ మరియు ఎగ్ తిన్నవారికి ఎటువంటి అనారోగ్యం కాదని తెలియజేశారు. నా పేరు వీరబాబు అండి. మాది చికెన్ షాపు. ఈ బర్డ్ ఫ్లూ వదంతుల వల్ల జనం కొంచెం ఇబ్బంది పడి చికెన్ తినడం మానేశారు. దానికోసం అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు చికెన్ మేళా పెట్టడం జరిగింది. ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ WHO కూడా తినవచ్చని 70% ఉడికిన గుడ్లు, చికెన్ తినవచ్చు అనేసి చెప్పింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇక్కడ. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఫారమ్స్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లేనివి ఏది అమ్మనే ఉండలేదు. అంత బాగానే జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి అపోహ లేకుండా అందరూ తినాలని కోరుకుంటున్నారు. ఈరోజు మినిమం 2000 మందికి చికెన్ అండ్ ఎగ్స్ పెట్టడం జరుగుతుంది.